నిబ్బా నిబ్బి వేషాలను కూడా చూసుకుంటూ ఇప్పుడు ఎవరైనా చేస్తూ వీడియోలు చేస్తూ స్కిట్స్ చేస్తూ ఉంటే నవ్వుకుంటూ ఉంటాం. నిబ్బి ఓ నిబ్బి నువ్వే నా క్యూట్ చెబ్బి నేనేగా నీ ఫ్యూచర్ హబ్బీ ఐ లవ్ యూ బంగారం. సెట్ అసలు ఎలా చేస్తారా బాబు, ఇంత ఇన్నోసెంట్ గా ఉంటారు. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. పేర్లు కూడా ఎంత కామెడీ అనిపిస్తుంది ఒక్కసారి. మనల్ని మనమే లేపుకోవాలి, నన్ను ఎవరు లేపకండి. జనరల్ గా మనం ఏం మాట్లాడుకుంటామో అదే పెట్టుకోవాలి. మరి ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇలా? మా ఫ్రెండ్స్ అందరం కలిసి స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. ఇలాగే నాలాంటి పిచ్చోళ్ళు ఇంకా 2-3 ఉన్నారు నాకు ఫ్రెండ్స్. యాక్టింగ్ అదంతా ఓకే, నార్మల్ సెకండరీ. షార్ట్ ఫిల్మ్ అయితే చాలా కిచ్చాలుగా ఉందన్నారు. డైరెక్ట్ చేసేవాడు నా ఫ్రెండే, వాడు కూడా కొంచెం ఫీల్ అయ్యి ఫినాన్షియల్ గా ఎట్ ద సేమ్ టైం పరంగా రెండింటి పరంగా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. బిలో మిడిల్ క్లాస్ కాదు, పూర్. టిక్ టాక్ అంటే అసహ్యం నాకు. ఆ 30 seconds ఏం చూపిస్తాం మన యాక్టింగ్ స్కిల్స్. మొన్న రీసెంట్ గా ఏమైందంటే బైక్ ఎక్కాడు, అయితే వాడు ఏం చేశాడంటే నడుమేచి భయ్యా బాడీ బానే ఉంది భయ్యా, సరే భయ్యా రూమ్ కి వెళ్దాం. రూమ్ లో ఈ వీడియో స్టార్ట్ అయిన తర్వాత ఏమన్నా ప్రపోజల్స్ వస్తున్నాయా అండి? ఎందుకు వస్తాయి అర్థం కాదు. ఇంటర్ నిబ్బి తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఒక అమ్మాయిని ఆటో డ్రైవర్ లవ్ చేశాడు. అంటే అమ్మాయితో అతను ఏం చేశాడంటే ప్రైవేట్ గా కలిసాడు. కలిసింది వీడియో తీసాడు. ఆ వీడియో అయితే బయటకు వచ్చింది. అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఆ బ్రేకప్ సిచ్యువేషన్ ని ఇంత నార్మల్ గానే తీసుకున్నారా? నార్మల్ స్లీపింగ్ టాబ్లెట్స్ కూడా వేసేసుకున్నాం ఒకసారి. నాకు అనిపించింది అప్పుడు 5 days ఒక్కొక్క టాబ్లెట్ తీసుకుని డిసిజన్ అలాంటిది. హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రశాంత్. ఇవాళ మన ముందు ఒక గెస్ట్ ఉన్నారండి. ఈ గెస్ట్ గురించి చెప్పబోయే ముందు నేను ఇంకొక చిన్న విషయం చెప్తాను. ఏంటి అంటే, నార్మల్ గా మనం ఎంత పెరిగి ఎంత పెద్దయినా కూడా ఎక్కడో ఒక చోట మన స్కూల్ డేస్ లో మన కాలేజ్ డేస్ లో మనం మిస్ అవుతూ ఉంటాం. అబ్బా ఆ రోజులే బాగుండేవే అనే ఫీలింగ్ కూడా మనకు వస్తూ ఉంటుంది. ఆ టైంలో మనం వేసిన నిబ్బా నిబ్బి వేషాలను కూడా చూసుకుంటూ ఇప్పుడు ఎవరైనా చేస్తూ వీడియోలు చేస్తూ స్కిట్స్ చేస్తూ ఉంటే నవ్వుకుంటూ ఉంటాం. మరి అలాంటి స్కిట్స్ మనకు అందిస్తున్న, అలాగే ఆ కామెడీని మనకు అందిస్తున్న ఒక యూట్యూబర్ ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయనే మరెవరో కాదు, అశోక్ వైబ్స్ అశోక్ గారు. సో ప్రస్తుతం అయితే ఆయన మనతో ఉన్నారు. ఆయనతో అయితే ఇప్పుడు మనం మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు. అశోక్ గారు, మీరు ఇంత ఇన్నోసెంట్ గా ఉంటే ఇప్పుడు కుదరదండి, మీరు కొంచెం పెద్దగా మాట్లాడాల్సింది. చెప్పారు అసలు ఎవరన్నా మీరు ఇన్నోసెంట్ గా ఉన్నారు అని? అంటే చెప్తుంటారు, ఇందులో అంత ఇన్నోసెంట్ గా ఫేస్ పెడతా అంటారు, కానీ నా ఫ్రెండ్స్ తెలుస్తుంది మీ ఇన్నోసెన్స్ ఏంటనేది. ఇన్నోసెన్స్ ఏంటనేది. అంటే ఫుల్ రఫ్ ఆడిస్తారా? కొంచెం టీమ్ లీడ్ టైపే. అంటే మా గ్యాంగ్ ఉంది అనుకోండి, అందులో మెయిన్ వెళ్ళేది నేనే. కానీ బయటకు వస్తే మాత్రం ఇన్నోసెంట్ కంటే అంటే కొంచెం తెలియని వాళ్ళ దగ్గర మన ఒరిజినల్ ఫేస్ ఎందుకు చూపించడం, నార్మల్ గా ఉంటే సరిపోద్ది కదా అనే టైప్ అంతే. ఇంత ఇన్నోసెంట్ గా ఉంటారు కదా, అసలు ఎలా చేస్తారా బాబు? ఇంత ఇన్నోసెంట్ గా ఉంటారు, అసలు ఎలా బ్రెయిన్ పెడతారు, ఎలా స్క్రిప్ట్స్ రాస్తారు, ఎలా వీడియోస్ చేస్తున్నారు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అది అంటే మరి మనకి గ్రోత్ ఉండాలి కదా, మరి ఆలోచించాలి. ఆలోచించి స్క్రిప్ట్స్ రాసుకుంటాం. రీల్ ఎలా ఉంటే అది నవ్వుతారు అలా ఊహించుకుంటా. ఎక్కువగా ఆలోచిస్తుంటా నేను. నాకు ఇంకేం పని ఉండదు. రాత్రి 1 గంటకు పడుకుంటా. ఏం చేస్తారా 1 గంట వరకు ఎవరితో మాట్లాడతారా అంటే, వాళ్ళకి ఏం చెప్తా ఆలోచిస్తున్నానరా, నేను ఏదో కాన్సెప్ట్ ఆలోచిస్తున్నానరా అంటే నమ్మరు. అదే యాక్చువల్గా అయితే అదే చేస్తా. కాన్సెప్ట్ ఎలా పెడతారండి ఈ పేర్లు? ఇంటర్ నిబ్బి, పిల్ల బచ్చ, ఇంకా ఉంటాయి. భలే అనిపిస్తాయండి నాకు. తింగర్ పిల్ల, ఎలా అండి తింగర్ అమ్మాయి, ఎలా అసలు పేర్లు కూడా ఎంత కామెడీ అనిపిస్తుంది ఒక్కోసారి. ఆ పేర్లు వినగానే వచ్చి స్క్రిప్ట్ అంటే ఆ స్క్రిప్ట్లు చూడాలేమి అంటే ఆ ఫీలింగ్ వచ్చేసింది స్క్రిప్ట్లు చూడాలి అని. ఎప్పుడైనా సరే జనరల్ గా మనం ఏం మాట్లాడుకుంటామో అదే పెట్టుకోవాలి దేనికైనా. దానికోసం ఎక్కువ ఆలోచించవసరం లేదు. ఒక స్క్రిప్ట్ కైనా దేనికైనా ఒక పేరు పెట్టాలంటే, ఒక టైటిల్ పెట్టాలన్నా, దేనికైనా సరే జనరల్ గా మన వాడుక భాష పెట్టుకోవడం మంచిది. దానికోసం స్పెషల్ గా ఏం ఆలోచించవసరం లేదు. ఒక 5 నిమిషాలు ఫ్రెండ్స్ తో మాట్లాడితే అర్థమైపోద్ది మన స్లాంగ్ ఎలా ఉంటది, మెయిన్ వర్డ్స్ ఏంటి, అవి ఎక్కువ యూజ్ చేస్తుండాలి. అవి యూజ్ చేస్తున్న వర్డ్స్ ప్రతి ఒక్కరికి తగులుతాయి.
అసలు మీది ఎక్కడండి ప్రాపర్? వైజాగ్ అండి. ఇప్పుడు మీరు డైరెక్టర్ కావాలని మీ కోరిక, లేకపోతే యాక్టింగ్ మీద ఇంట్రెస్టా? లేదండి, యాక్టింగ్. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. 100% యాక్టింగ్. ఇంకా ఈ డైరెక్షన్ ఇది అంటారా, ఇప్పుడు అంటారు కదా విశ్వక్సేన్ అన్నాడు కదా, మనల్ని మనమే లేపుకోవాలి, నన్ను ఎవరు లేపక. అంటే నన్ను ఎవరు లేపద్దని కాదు, మామూలుగా చెప్తున్నా. యాక్టింగ్ అంటే ఇంకో లేపాలి, మనల్ని లేపుకోవాలి. అంటే ప్రస్తుతానికి ఇప్పుడు నేను నలుగురికి తెలియాలి, నలుగురికి కనబడాలంటే ఫస్ట్ నన్ను నేను లేపుకోవాలి. సో నా స్క్రిప్ట్స్ నేనే ఆలోచించుకోవాలి. అది ఓకే. అంటే మరి ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారండి నార్మల్ గా? కాలేజ్ టైంలో అంటే డిప్లొమా చదువుకున్నా. డిప్లొమా టైం నుండి ఉంది మాకు మనసులో చేద్దాం అని. అప్పుడు ఒక ఆడిషన్ అయినప్పుడు, అంటే మా కాలేజీలో అయింది ఆడిషన్, సెలెక్ట్ అయ్యా. అప్పుడు అర్థమైంది అది ఏదో మూవీ ఆడిషన్ కాలేజ్ లో అయ్యింది. దానికి సెలెక్ట్ చేశారు కానీ యాక్టింగ్ లోకి తీసుకోలేదు. వాళ్ళకి ఏంటంటే బాయ్స్ అవసరం లేదు, బాయ్స్ అంటే ఈజీగా దొరికేస్తారు యాక్టర్స్ అంటే. అక్కడ వైజాగ్ లో అనిపించింది 150 members లో నన్ను తీసుకున్నారంటే ఏదో ఉంది, నాలో మ్యాటర్ ఉంది. అంటే మనసులో అనుకుంటాం, ప్రతి ఒక్కటి మనసులో నేను యాక్టర్ అవ్వాలని ఉంటది. కానీ అక్కడికి వెళ్ళాక మనం ప్రూవ్ అవుతున్నా లేదా అనేది తెలియాలి కదా. ఆ టైంకి అయ్యానని తెలిసాక కొంచెం అర్థమైంది. తీసుకోకపోయినా సెలెక్ట్ చేశారు. సో ఏదో ఉంది, మ్యాటర్ ఉంది నాలో అని చెప్పి అనుకుని ఇంకా మెంటల్ గా ఫిక్స్ అయిపోయా. అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్? చిన్నప్పటి నుండి అంటే ఆల్మోస్ట్ 6th క్లాస్ నుండి. 6th క్లాస్? అంటే మిమ్మల్ని అంత ఇన్స్పైర్ చేసిన సిచ్యువేషన్ ఏంటండి? ఏం లేదు, ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు మాకు, మాట్లాడుకోవడానికి ఇంకేముంటాయి, సినిమాలు తప్ప. సినిమాలు లేదంటే కార్టూన్స్ కోసం ఎవరు మాట్లాడుకోం. అదంతా మనకి అంటే ఆ క్షణంలో ఆనందింపజేస్తారు. కానీ సినిమాలు అలా కాదుగా, ఫ్యాన్స్ వార్స్ ఎట్లా ఉంటాయి. సో సినిమాల మీద ఎక్కువగా ఉండేది మాకు, మా ఫ్రెండ్స్ అందరం. సో అప్పటి నుండి అనుకుంటాం ఏదో ఒక టైంలో మనకు ఒక స్ట్రాంగ్ సిచ్యువేషన్ అనేది ఉంటుంది అనమాట. ఆ టైంలో పర్టికులర్ గా మనం అవ్వాలి అనే థాట్ వచ్చేస్తూ ఉంటుంది. అలా మీకు అనిపించిన సిచ్యువేషన్ ఏంటి? అబోవ్ యావరేజ్ స్టూడెంట్ కాదు, బిలో యావరేజ్ కాదు, అబోవ్ యావరేజ్ స్టూడెంట్. బట్ టాపర్ అయితే కాదు, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. అయితే నార్మల్ గా డిప్లొమా నుండి డిస్టింక్షన్ లో పాస్ అయ్యా. 2-1 ఎగ్జామ్స్ అయ్యా, అంటే సెకండ్ ఇయర్ అనమాట బీటెక్. నేనేంటంటే నార్మల్ గా చాలా క్యాజువల్ గా ఉంటా. పాస్ అవడం అనేది ఈజీ, నాకు ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం అనేది కొంచెం కష్టం. 2-1 ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాక 4 సబ్జెక్టులు ఉండిపోయాయి. అసలు నా రిజల్ట్స్ అయినా చూసుకున్నా, ఎవడైనా ఎడిట్ చేసి పెట్టాడా పీడిఎఫ్ అని, నిజంగానే ఉండిపోయినాయి. 4 సబ్జెక్టులు ఉండిపోయేసరికి ఇది నా రిజల్ట్స్ అయినా అనుకున్నా. ఇంకా అనుకొని ఇంకా నాకు అర్థమైంది నాకు సినిమా మీద పిచ్చ ఏ రేంజ్ లో ఉందని. సర్లే అని చెప్పి అప్పటి నుండి ప్యారలల్ గా రన్ చేసేవాడిని. ఈ మూవీస్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా సరే అది ఒక సైడ్ ఆలోచించడం, ఇది ఒక సైడ్ బ్యాలెన్స్ చేసుకునేవాడిని. అంతే. గట్టెక్కిచ్చేసారా మరి? ఎక్కించాం. ఓకే. ఎక్కించకపోతే మనకు జాబ్ రాదుగా. మరి ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇలా? అది యాక్చువల్ గా మా ఫ్రెండ్స్ అందరం కలిసి స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. ఇలాగే నాలాంటి పిచ్చోళ్ళు ఇంకా 2-3 ఉన్నారు నాకు ఫ్రెండ్స్. అయితే స్టార్ట్ చేద్దాం అనుకునేట ఎప్పుడు స్టార్ట్ చేసాం, ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం. అది వర్కౌట్ అవ్వలేదు. దాని మీద చాలా టైం అనేది ఇన్వెస్ట్ చేసాం. అంటే మనీ ఇన్వెస్ట్ చేసాం అనేది అది సెకండరీ, అది కానీ టైం ఇన్వెస్ట్ చేసాం. మెయిన్ టైం ఎందుకు అంటున్నానంటే, నేను కాలేజ్ బంక్ కొట్టి షూటింగ్ కి వెళ్ళేవాడిని. ఇప్పుడు నాకు కాంబినేషన్ పడిపోద్ది, అటెండెన్స్ షార్టేజ్ వస్తే అది ఎక్కువ ఫీల్ అయ్యా. దాని తర్వాత అది రిలీజ్ అయ్యాక యూట్యూబ్ లో మా ఫ్రెండ్స్ అన్నారు, కిచ్చాలు ఉందరా అన్నారు, బాగాలేదు అన్నారు. యాక్టింగ్ అదంతా ఓకే, నార్మల్ సెకండరీ. షార్ట్ ఫిల్మ్ అయితే చాలా కిచ్చాలుగా ఉందన్నారు. ఎలా చెప్పాలి, జోక్ గా ఉందంటే ఎటకారంగా ఉంది, కెచ్చాలుగా ఉంది అంటే అలాంటి మీనింగ్ వస్తుంది. చాలా కెచ్చాలుగా ఉండేసరికి ఇంకా నాకు అర్థమైంది, అయితే మనం ఇంకేదో చెయ్యాలని చెప్పేసి. ఇప్పుడు వాడు కూడా ఫీల్ అయ్యాడు, డైరెక్ట్ చేసేవాడు నా ఫ్రెండే, వాడు కూడా కొంచెం ఫీల్ అయ్యి అది ఇప్పుడు డెలీట్ చేస్తాడు. అది షార్ట్ ఫిల్మ్ కూడా డెలీట్ చేస్తాడు. నా ఛానల్ కాదు, అప్పుడు నేను ఛానలే పెట్టలేదు. నేను ఎప్పుడు కూడా మా ఫ్రెండ్స్ వదిలేవాడిని కాదు, ఎట్టి పరిస్థితుల్లో. అందరం కలిసే వెళ్ళాలి, అందరం కలిసే మొలగాలి, అందరం కలిసే తేలాలి అనే టైపు. సో ఒక్కనే పెట్టి స్టార్ట్ చేసి నేను ఒక్కనే చేసుకుంటా ఆ టైప్ ఉండేది కాదు అప్పట్లో. దాని తర్వాత ఏమైందంటే కరోనా టైంకి కొంచెం గ్యాప్ వచ్చేస్తుంది తెలుసు కదా, ఎవరిని కలవడం అది. అప్పటికి నాకు నార్మల్గా ఏంటంటే ఆశించాలి అని చెప్పేసి, అసలు అతను నార్మల్గా ఉండదు అతని ఛానల్ అయితే. అతన్ని చూసాక అర్థమైంది ఇలా చేద్దాం అనిపించింది. అంటే అన్ని అతనే క్యారెక్టర్స్ ఎక్కువగా చేసేవాడు. ఆశిష్ చంచల్ని ఫస్ట్ యూట్యూబర్ నాకు అడిగితే, ఫస్ట్ వీళ్ళు ఎవరో కాదు కానీ అతను ఫస్ట్ ఉండేవాడు.
అతని దాదాపు 30 million దాటే ఉంటది అతనికి సబ్స్క్రైబర్స్. ఇంకెక్కువ ఉండొచ్చేమో, నేను అతను ఇప్పుడు చూడటం మానేశాను. అతను ఏమైపోయాడో మరి, వీడియోస్ ఏం పెట్టట్లే. అప్పట్లో ఆయన వీడియోస్ బాగా ఫాలో అయ్యారు. చాలా చాలా దారుణంగా అతను అంటే వేరే లెవెల్ ఉండేది. ఇంకోటి ఏంటంటే నార్మల్గా నేను ఎప్పుడు టిక్ టాక్ చేయలే. టిక్ టాక్ అంటే అసహ్యం నాకు. ఎందుకంటే ఆ 30 seconds ఏం చూపిస్తాం మన యాక్టింగ్ స్కిల్స్, డబ్ స్మాష్ చేస్తాం. టిక్ టాక్ కోసం పడి చచ్చిపోయేవాళ్ళు. అసలు నాకు అసహ్యం టిక్ టాక్. నేను ఎప్పుడు చేయలే. టిక్ టాక్ చేసే వాళ్ళన్నా చిరాకు నాకు. అప్పట్లో టిక్ టాక్ యూట్యూబ్ ఒక వారం కూడా అయింది. టిక్ టాక్ రేటింగ్ తగ్గిపోయింది. గూగుల్ ప్లే స్టోర్ లో దాని రేటింగ్ 2.8 ఎంతో, నార్మల్గా అయితే 4.8 ఎంత ఉంటది. మిలియన్ రివ్యూస్ వచ్చాక అది 4.8, మిలియన్ రివ్యూస్ ఇచ్చాక అది 2.8కి వచ్చిందంటే టిక్ టాక్ మీద ఎంత రివర్స్ అయ్యారో ఆలోచించండి. నేను ఎప్పుడు టిక్ టాక్ చేయలే. నాకు టిక్ టాక్ అంటేనే అసహ్యం. రీల్స్ అన్నా అసహ్యమే, అది వేరే విషయం. అంటే ఆ 60 seconds లో ఏం ఇంప్రెస్ చేస్తాం, ఏం చేయలేం. ఏంటంటే ఏదో నార్మల్ గా ఇలా జోక్ వచ్చి అలా వెళ్ళిపోద్ది. నాకు ఒక బామ్మర్ది ఉన్నాడు, వాళ్ళ పేరెంట్స్ లేరు, చనిపోయారు. అంటే నాతో పాటు ఇంటర్నీబీలో ఉన్నాడు కదా వాడు, పేరెంట్స్ చనిపోయారు. మా ఇంట్లోనే ఇప్పుడు మొత్తం పెరగడం అంతా. అయితే తను నేను కలిసి చేసుకునే వాళ్ళం. స్టార్టింగ్ వీడియోస్ అలానే ఉండేవి, వచ్చేది కాదు. దాని తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్, ఇంకా నా గోల్ నాది ఉండేది. ఇంక ఇలా అయ్యేసరికి ఒకనొక టైంలో ఇంకా అనిపించింది హైదరాబాద్ వెళ్ళిపోతాం అది. యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసేసాం. ఎప్పుడు 2020 August 1 కరోనా టైంలో స్టార్ట్ చేసాం. చేశాక ఒక 4-5 వీడియోలు పెట్టాం. మా ఫ్రెండ్స్ అందరూ బాగుందరా అన్నారు. అలానే దానికేం రీచ్ ఇచ్చేయలేదు, బాగుందరా అన్నారు. ఇంకా మిగతా వీడియోలు అన్ని ప్రైవేట్ లో పెట్టేశా. అంటే కొంచెం ఇప్పుడు మనకి అది రీచ్ అవుతుంది కదా, అయితే ఈడేంట్రా ఎలా ఉన్నాడు, ఎలా చేస్తుంది ఏంట్రా అనుకుంటారని అవన్నీ ప్రైవేట్ లో పెట్టేశా. అదొకటి ఉంచా. అంటే ఎందుకు ఉంచా అంటే నాకేమీ తెలియని టైంలో ఇంత బాగా చేశాను ఏంటి అనిపించింది ఆ వీడియో. ఫ్రెండ్ రికమెండేషన్. అది కూడా ఏంటంటే ఆ షార్ట్ ఫిలిం కి రీజన్ ఏంటంటే మా డాడీ ఒకసారి నాకు జాబ్ రావట్లేదు అని మా డాడీకి అర్థమైపోయింది. ఇటు జాబ్ కొట్టడేమో, ఇటు జాబ్ చేయడేమో. ఫస్ట్ మా డాడీ ఏమనుకున్నారంటే ఇటు జాబ్ చేయడు. నా మెంటాలిటీ చూసి వాళ్ళకి అర్థమైపోతుంటది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ దగ్గర పట్టుకుని వెళ్ళారు. అంటే నాకు అక్కడ కూడా అదే కాన్సెప్టే. డాడీ ఫ్రెండ్ దగ్గరికి డాడీ కొడుకు తీసుకుని వెళ్ళి రికమెండ్ చేస్తే ఎలా ఉంటది అనేది కాన్సెప్ట్. బాగుందా అని చెప్పేసి అది వచ్చాక నోట్ చేసుకుంటాను. ఇప్పుడు ఇంటర్వ్యూ అయ్యింది కూడా నోట్ చేసుకుంటాను నేను. నార్మల్ గా మీరు ఎలా నన్ను అదే కాల్ చేశారు అనేది కొంచెం ఎక్కడో దగ్గర యూనిక్ పాయింట్ టచ్ అవుద్ది. అదేంటంటే నేను అది పెట్టుకుంటా, సేవ్ చేసుకుంటా. ఎక్కడో దగ్గర మైండ్ లో అయినా, ఎక్కడైనా వాట్సాప్ చాట్ లో అయినా, ఏదైనా ఒక నోట్ ప్యాడ్ లో అయినా సేవ్ చేసి పెట్టుకుంటా. యూనిక్ గా అనిపిస్తేనే, జనరల్ గా ఉంటే పెట్టుకున్నాను. అయితే అది అలా అనిపించేసరికి ఆ షార్ట్ ఫిల్మ్ అనేది చేద్దాం అని చెప్పేసి అనుకున్నా. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ ఇద్దాం అంటే ఏదో తగ్గింది అనిపించింది ఆ ఫ్రెండ్ రికమెండేషన్ లో. సరే అయితే డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఒక ప్యూన్ అయితే ఎలా ఉంటది అనిపించింది ఆ టైంకి. అప్పుడు మళ్ళీ అప్పటికప్పుడు చేంజ్ చేశాను అది అంతే. అయితే ఇలా చేసేసరికి ఛానల్ అయితే ఆ టైంలో స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేశాక ఇంకా ఇది ఏం లేవు, ఇంకా ఎగ్జామ్స్, ఇంకా స్టడీస్ ఇది అయ్యేసరికి ఇంకా ఆపేసరికి మళ్ళీ లాస్ట్ ఇయర్ అంటే కొంచెం ఇక్కడ ఏంటంటే ఎవరి దారి వాళ్ళది. మన కోసం అరే చేద్దాం అంటే ఎవరు హెల్ప్ చేయరు. సో ఏంటంటే చేద్దాం అని ఫిక్స్ అయ్యి ఇంకా చేసా. ఒక 1K followers వచ్చారు. అది కూడా చాలా కష్టం మీద వచ్చారు. అంటే సడన్ గా ఒక 3-4 వీడియోస్ వైరల్ అయ్యాక కూడా ఒక 1K followers 1200 followers వచ్చారు. దాని తర్వాత ఏంటంటే ఇంకా వైజాగ్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. అండ్ నాకు అర్థమైపోతుంది ఇదంతా మన వల్ల కాదని. వెళ్ళాక ఏం ఆలోచించానంటే మనకి నిద్ర పట్టదు, మనం ఇంత దూరం వచ్చి ఇంత టైం ఇన్వెస్ట్ చేసి అసలు ఏం చేస్తున్నాం, వైజాగ్ వెళ్ళి జాబ్ చేయడం ఏంటి, మనం ఏమనుకున్నాం అది ఇది అని చెప్పి ఏం చెప్పొచ్చారండి హైదరాబాద్. నార్మల్ జాబ్ అని చెప్పి వచ్చాం. జాబ్ అని చెప్పి వచ్చాం. సినిమాలు అంటే కొడతారు కానీ మనకున్న ఫైనాన్షియల్ స్టేటస్ కి తుక్కుసరా పోతారు, అది వేరే విషయం. అయితే సాత్విక్ ఆనంద్ అంటే నార్మల్ గా కొంతమందిని చూస్ చేసుకున్నా ఎవరెవరైతే బాగా చేస్తారో. నాకు మంచిగా అనిపించాలి వాళ్ళు. మనం చూస్తాం వాళ్ళ వీడియోస్, కొంతమంది చూస్తాం బూతులు మాట్లాడతారు లేదా సిగరెట్లు తాగుతారు. అలా ఏం కాకుండా కొంచెం పద్ధతిగా నాలా బూత్ మాట్లాడకుండా నార్మల్ గా చేసే వాళ్ళు ఎవరెవరు అనేది చూసి వీళ్ళ దగ్గరికి వెళ్దాం అని ఫిక్స్ అయ్యా. అయితే మన సాత్విక్ ఆనంద్ ఇక్కడ మాదాపూర్ లో డేట్ కేఫ్ కి వస్తున్నారు, అంటే ఎక్కువ అక్కడ చేస్తున్నారు. సరే ఒకసారి వెళ్ళి కలుద్దాం అని చెప్పి అతన్ని వెళ్ళి అతన్ని మీట్ అయ్యాక ఆల్మోస్ట్ ఒక 20 days తర్వాత అతను స్టార్టింగ్ అన్నారు. ఏమన్నారంటే అశోక్ చేద్దాం అశోక్ అన్నారు.
ఇప్పుడు ఏముంది, ఇప్పుడు నాకైనా సరే ఒక అతను అడిగారు అనుకో అశోక్ చేద్దాం అని, సరే చేద్దాం అంట. అతను నేనుండేది ఎక్కడో, అతను ఉండేది ఎక్కడో, అతను నేను ఎక్కడ మీట్ అవుతాం అంటే అంటే ఏదో ఏమనుకుంటారు, మొహం మీద జస్ట్ చెప్పేలాగా చేద్దాం చేద్దాం అని అసలు. ఉమ్. సరే సాత్విక్ ఆనంద్ కూడా అలానే అని ఉంటాడని చెప్పేసి నేను 20 రోజులు తిరిగా. ఆ, ఆ విషయం తర్వాత అతనికి చెప్పా కూడా, అతను ఏమన్నా ఎందుకు అసలు చేద్దాం అని చెప్పాను కదా, ఎందుకు ఎంతలా తిరిగామని. ఏమన్నా అందరూ ఇలానే అంటున్నారు కదా, మీరు కూడా అలానే అనుకున్నా అని చెప్పాను. లేదు అసలు చేద్దాం అని చెప్పేసి దాని తర్వాత అతనితో జర్నీ స్టార్ట్ అయింది. ఉమ్. ఇంకా అక్కడి నుండి అతనితో చేశాను రీల్స్. అతనితో రీల్స్ పిల్ల చేశాక అతనితో చేస్తున్నప్పుడు కూడా నా వీడియోస్ నేను చేసుకున్నా, నా యూట్యూబ్ వదిలేదు. నేను ఇదంతా తిరుగుతుండి కూడా నేను నా రీల్స్ చేసుకుంటున్నా. నేను ఎప్పుడు నా వీడియోస్ పెట్టడం మానేయలేదు, పెడుతూనే ఉన్నా. కాకపోతే ఇదంతా చేస్తున్నా, ఇతనితో పాటు తిరగడం, ఇతనితో పాటు షూట్లో ఉండటం, అలా అలా చేస్తూ ఇతనితో తిరిగాక ఇంకొంచెం నాలెడ్జ్ పెరిగింది. ఇంక చేద్దాంలే అని ఫిక్స్ అయ్యా. అయ్యాక ఇంక చేసి ఇప్పుడు ఇలా. సినిమాలంటే ప్యాషన్, నాకు యాక్టింగ్ అంటే పిచ్చి అన్నారు. కానీ నాకు తెలిసినంత వరకు ఎవరైనా సరే యాక్టింగ్ మీద పిచ్చి ఉన్నవాళ్ళు హైదరాబాద్ కి రావాలి. ఆ టైంలో ఏ ఒక్క ఆడిషన్ కి కూడా వెళ్ళలేదా? యాక్చువల్గా వెళ్ళాను, ఆడిషన్కి వెళ్ళాను. అంటే ఓ 2 దగ్గరికి వెళ్ళా. వాళ్ళు ఏం చేశారంటే మీకు పోర్ట్ఫోలియో తీయాలి అది ఇది అని చెప్పేసి ఒక 10K అడిగారు. పోర్ట్ఫోలియో ఓకే వాళ్ళు ఇస్తారు, అదంతా ఓకే, కానీ అంత అమౌంట్ దేనికి అని అనిపించింది. అంటే లాస్ట్ ఇయర్కి 10,000 అంటే ఇప్పటికి ఒక 25,000 అనుకోవచ్చు. 10,000 అంటే అప్పుడు మనకు అంత ఎక్కువ విలువ అలా అనిపించి అది ఆగిపోయా. అయితే మొన్న రీసెంట్గా ఏమైందంటే ఇంటర్నిబ్బి కూడా ఇంకా రాలేదు. బట్ అప్పటికి ఒక 30K ఫాలోవర్స్ ఉన్నారు, సబ్స్క్రైబర్స్ కూడా ఒక 70K ఉన్నారు. ఆ టైంలో ఏమైందంటే ఒక అతను మెసేజ్ చేశారు, ప్రొఫైల్ కూడా చెక్ చేశా, కొంత పెద్ద పెద్ద వ్యక్తులతోనే ఉన్నది ఫొటోస్, ఓకే అనిపించింది. సరే బ్రో ఒకసారి రండి అమీర్పేట రండి అన్నారు. అంటే మీట్ అయ్యాను. కలిసాక అబ్బాయి కొంచెం నీట్గా, కొంచెం నాకన్నా ఒక 3 years పెద్దలా ఉన్నాడు. అంటే ఒక 26 years అబ్బాయిలా అనిపించాక సరే అని చెప్పేసి, అంటే మనకి కుతూహలం ఎక్కువ కదా యాక్టింగ్ అంటే, సరే అని చెప్పేసి అన్నాక చెప్తాను పక్కాగా తీసుకోవడం అయితే జరుగుద్ది అది ఇది అన్నాక బైక్ ఎక్కాడు. అయితే వాడు ఏం చేశాడంటే నడుమే చేస్తున్నాడు. నాకు అర్థం కాలే, అరే ఏంటి అంటే అనుకోకుండా చేస్తున్నాడా లేకపోతే కావాలని చేస్తున్నాడా అంటే, నాకు దాని తర్వాత కొంచెం దూరం వెళ్ళాక అసలు హ్యాండ్స్ వేసి పైన వేయాలి, ఇప్పుడు బ్రేకులు పడుతున్నాయి అన్నప్పుడు పైన వేయాలి, నడుమే చేస్తున్నాడు. దాని తర్వాత భయ్యా బాడీ బాగానే ఉంది భయ్యా అంటున్నాడు. అరే ఏంట్రా ఏం చేస్తున్నాను, నేనేం అనలేదు. నేను అసలు ఇప్పుడు మీరైనా సరే నాకు ముఖం మీద మాట అన్నా సరే నేనేమన్నా జస్ట్ సరే అని చెప్పేసి వెళ్ళిపోతా అంతే, తిరిగి ఏమన్నాం అంతే. కొంతమంది అంతే. అయితే వాడు హ్యాండ్స్ ఇలా హ్యాండ్స్ బాగానే ఉన్నాయి భయ్యా, మంచి మంచి ఆఫర్లు వస్తాయి భయ్యా అన్నాడు. దాంట్లో నడుము మీద ఇలా పట్టుకొని ఇలా ఈ పొజిషన్ మార్చట్లేదు వాడు. ఏంట్రా వీడు బాధ ఏంటి అది అన్నాక అక్కడికి వెళ్ళాం. చివరికి వాడి డెస్టినేషన్ చేరా. భయ్యా డ్రింకింగ్ అలవాటు ఉందా అని అడిగాడు. లేదు భయ్యా ఇప్పటి వరకు అయితే నేను ఎప్పుడు డ్రింకింగ్ చేయలేదు, ఫ్యూచర్లో కూడా చేయను అంటే, డ్రింకింగ్ చేయకపోతే ఎలా భయ్యా, మన మూవీస్లో అన్నా డ్రింకింగ్ అది కామన్ కదా. ఏమో చేస్తారు, నేను కాదన్నా, చేసిన వాళ్ళు చేస్తారు, చేయని వాళ్ళు చేయరు, నేనైతే చేయను భయ్యా అన్నాక ఆడేం సరే భయ్యా రూమ్కి వెళ్దాం, రూమ్లో మొత్తం అంతా డిస్కస్. అరే నువ్వు నాకు బైక్ మీద తొక్కలు చూపించావు, నువ్వు రూమ్కి తీసుకెళ్ళాకే నాకేంటంటే మొహమాటం, ఆడేదన్నా నేను తిరిగి అనలేను, పరిగెట్టి వెళ్ళిపోతానేమో కానీ ఆడేం అన్నాం, ఎందుకంటే ఆడితో నాకెందుకు. ఈడు బైక్ మీద ఎంత చేసాడు, రూమ్కి వెళ్తాక ఏం చేస్తాడని నాకు చాలా భయం వేసింది. ఆడు ఇంత ఉన్నా నాకు. నేను యాక్చువల్గా నాకు బాక్సింగ్ వచ్చు ఆల్మోస్ట్ 7 years, స్టేట్ లెవెల్ సిల్వర్ గోల్డ్ ఉన్నాడు. అంటే ఉమ్మడి ఆంధ్ర టైంలో నేను కొడితే నువ్వు తట్టుకోలేవు ఫస్ట్, నాకు ఆ స్టేజ్ కూడా పట్టుకునేవు. వీడు చేసే పని ఏంటి ఇక్కడ, వీడు ఇలా చేతులు వేస్తున్నాడు, ఏం అనలేకపోతున్నా నేను. అంటే మనిషిని చూస్తే చాలా బక్కగా సన్నంగా పుట్టిగా ఉన్నాడు, నాకు మైండ్ పోయింది అసలు. ఇలా ఉన్నాయంటారా స్వామి, నేను వెళ్ళిపోతారా, నన్ను వదిలేసి భయ్యా నాకు కొంచెం టైం అవుతుంది నేను వెళ్ళిపోతా భయ్యా అంటే, టైం అయిపోతుందా ఇలా అయితే ఎలా భయ్యా, ఒక్కోసారి మనకి లేట్ అవ్వచ్చు, 12-1 అవ్వచ్చు. ఇప్పుడు వెళ్ళావు కాబట్టి ఉండిపోయినా పర్లేదు, నాకు ఇబ్బంది ఏం లేదు. నీకు ఇబ్బంది లేదేమో కానీ నా టైం కాదురా బాబు అనుకున్నా మేడం. అబ్బాయిలకి ఎలా ఉందంటే అమ్మాయిలకి ఇంకెంత ఉంటుందో, చాలా జాగ్రత్తగా ఉండాలి. సినిమాల దగ్గర మన పిచ్చ మీద మనం వెళ్తాం కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో అయినా దెబ్బతో అర్థమైంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని అంత తొందరగా అదే నా మీద అడిగి ఇది అంటే నాకు అర్థం కాలే. చెప్పాను కదండి మీరు ఇన్నోసెంట్ గా క్యూట్ గా ఉంటారండి, అందువల్ల. అయితే అలా ఎలా అనుకుంటారు, ఏ అబ్బాయి దానికి ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడు. ఇప్పుడు నాకు ఒక అమ్మాయి అలా అడిగితేనే నాకు భయం వేస్తుంది, అరే ఇది ఏంట్రా బాబు ఈ అమ్మాయి
ఇలా అంటుంది ఏంటి ఎంత నార్మల్ గా అమ్మాయి అంటే సిగ్గుపడాలి, నాకంటే ఎక్కువ సిగ్గుపడాలి, నాకంటే ఎంతో విడియంగా ఉండాలి, ఈ అమ్మాయి అంటే ఎంత ఓపెన్ గా అడుగుతుంది, అమ్మాయిని చూస్తే నాకు భయం వేస్తుంది, అలాంటిది అబ్బాయి అంటే నాకు ఇంకెంత, నాకు అదే అనిపించింది. దాని తర్వాత ఇలా వెళ్తే అబ్బాయిలకి ఎలా ఉంది కదా, అమ్మాయిలకి ఇంకెలా ఉంటుందా, అలా ఆలోచించుకున్నారా? అలా ఆలోచించుకుంటే ఇంటికి వెళ్ళాను నేనైతే. ఓకే. ఒక ఛానల్ ని పెట్టుకొని వీడియోస్ చేసుకుంటున్నారు. అలా చేసుకోవడం వల్ల మీ ఇద్దరి మధ్య ఏమన్నా క్లాష్ వచ్చిన సందర్భాలు క్లాస్ ఉన్నాయా? ఏం అసలు లేదు. అసలు నార్మల్ గా అడిగితే ఫేమ్ కూడా రాలేదు. మామూలుగా చెప్పాలంటే ఇప్పుడు ఎవరినైనా తీసుకోండి నార్మల్ గా, ఇప్పుడు నాతో పాటు చేస్తున్న గోవర్ధన్ అనే అబ్బాయి ఉన్నాడు, అతనికి ఏం ఫేమ్ ఏం లేదు. మామూలుగా మాట్లాడాలంటే ఎవరైతే చేస్తున్నారో, ఎవరి అకౌంట్ నుండి అయితే అది పోస్ట్ అవుతుందో వాళ్ళకే ఫేమ్ వస్తుంది, ఆ పక్కన ఉన్న వాళ్ళకి ఎప్పటికీ రాదు. ఈ సినిమా కాదు, జస్ట్ రీల్, ఆ రీల్ లో మనవాడు మెయిన్ జోక్ వేస్తారు, ఆ పక్కన ఉన్న వ్యక్తులు ఏదో సపోర్టివ్ టైప్ ఉంటారు, కానీ అవతల వ్యక్తులకి అయితే ఇప్పుడు ఫేమ్ రాదు. ఇక్కడ మెయిన్ చేస్తున్నాడికే ఫేమ్ రావట్లేదు కొన్ని సందర్భాల్లో, పక్కన ఉన్న వాళ్ళని అసలు పట్టించుకోరు. నాకైతే ఫేమ్ అయితే ఏం రాలేదు. జస్ట్ నార్మల్ గా నన్ను చాలా మంది అడిగారు మీరు సాత్విక్ తో చేస్తారు కదా అని, అంతవరకే గానీ ఫేమ్ అయితే ఏం లేదు. బయటికి వెళ్తే గుర్తుపట్టే అంత లేదు. నార్మల్ గా అడిగేవాళ్ళు మిమ్మల్ని నేను సాత్విక్ తో చూశాను వీడియోస్ అంటే అవునని, అంతే, అంతవరకే. మనకంటూ ఫేమ్ అది ఏం లేదు మేడం. ఫినాన్షియల్ గా ఎట్ ద సేమ్ టైం పరంగా రెండిటి పరంగా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. అండ్ చేసేసినా సరే ఒక్కోసారి స్క్రిప్ట్ చేసినా సరే అది వైరల్ అవ్వాలన్న రూల్ కూడా లేదు కదా మరి, అంటే అంటే ఫినాన్షియల్ కోసం చెప్పనా, వైరల్ అవ్వడం కోసం చెప్పనా? రెండు చెప్పండి. ఫినాన్షియల్ కోసం వస్తే చాలా పూర్ మేము, అంటే మిడిల్ క్లాస్ కాదు, బిలో మిడిల్ క్లాస్ కాదు, పూర్. మన దగ్గర ఏం లేనప్పుడు ఏదైనా చేయాలనిపిస్తుంది. దానికి ఏంటంటే మనం ఏదైనా చేయగలం అనుకుంటుంటాం ఏం లేనప్పుడు. ఇప్పుడు ఏముంది, ఏం లేనివాడు ఏమైనా చేయగలడు, అన్ని ఉన్నాడు భయపడుతుంటాడు పోతాయేమో, డబ్బులు పోతాయేమో అని. సో ఏం చేసామంటే నేను గోవర్ధన్ నాతో పాటు ఉన్నాడు మా బామ్మర్ది, వాడు నాకు మంచి సపోర్ట్ ఆడు దేనికైనా, నేనేం చెప్తే అది చేస్తాడు. అలాగని చెప్పి నేను మిస్యూజ్ చేయను, నేనేం చెప్తే అది చేస్తున్నాడు కదా అని చెప్పేసి వాడితో ఉన్నాం. వాడు నాకు తమ్ముళ్ళు లెక్క, అంటే సొంత తమ్ముళ్ళు లెక్క. సో ఏంటంటే నార్మల్ గా వాడు చదువుకోలే, 10th వరకు చదువుకున్నాడు. అయితే అది ఒక కథలండి, వాడిది ఒక కథ, దానికి కూడా చాలా యూనిక్ పాయింట్స్ ఉన్నాయి, అది వేరే విషయం. అయితే మనోడు ఏంటంటే రెస్టారెంట్ లో చెప్పగా జాయిన్ అవ్వరు అన్న, అయితే జాయిన్ అయ్యాడు. వాడు డబ్బులు ఇచ్చేవాడు నాకు, నార్మల్ గా ఏదైనా అవసరం పడితే వాడు డబ్బులు ఇచ్చేవాడు. దాని తర్వాత ఏమైందంటే ఇద్దరం కలిసి ఒక బిజినెస్ పెడదాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యాం. కరోనా అయిపోయింది, సెకండ్ కరోనా అయినా ఒక 1 month తర్వాత అట్లా బిజినెస్ పెడదాం అని ఫిక్స్ అయ్యాం. ఆ బిజినెస్ పెట్టడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. అయితే ఇంకా ఫిక్స్ అయిపోయాం. ఇంట్లో ఒప్పుకోవట్లేదు, ఇంట్లో తిడుతున్నారు, బీటెక్ చదువుకొని నీకెందుకు ఇలాంటివి అది ఇదని, జాబ్ చేసుకో చక్కగా, ఏముంది ఖాళీ టైంలో నువ్వు అంటున్నావు కదా వీడియోస్ చేసుకోవాలి, ఖాళీ టైంలో ఆ టైప్ లో జాబ్ చేస్తే మనకి ఎక్కడ సెట్ అవ్వట్లేదు. ఏదైనా సరే జాబ్ ఎప్పటికైనా సరే మనకి డ్రాబ్యాక్, యాక్టింగ్ ఫీల్డ్ లో జాబ్ చేస్తే యాక్టింగ్ అని చాలా కష్టం. చేసేటోళ్ళు ఉన్నారు, ప్రూవ్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ చాలా కష్టం అది. అయితే ఇంకా బిజినెస్ పెడదాం అని చెప్పి బిజినెస్ ని ఏం చేసామంటే గుడ్ విల్ కి తీసుకున్నాం. అంటే ఆల్రెడీ రన్నింగ్ ఫుడ్ కోర్ట్, అది ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న బిజినెస్ ని తీసుకున్నాం. కొత్తగా పెడితే ఎలాగుద్దో లేదా అని చిన్న డౌట్ ఉండేది. ఆల్రెడీ వెళ్తుంది, మా ఇంకెందుకు భయం, కాకపోతే అది తీసుకోవడానికి డబ్బులు కావాలి. దానికి మనకి ఎవరు అప్పులు ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. దాని తర్వాత మేము ఏంటంటే కరోనా టైం ముందు నుండి గోవర్ధన్ వర్క్ చేసేవాడు చెప్పగా. వర్క్ చేసినప్పుడు చాలా బాగా కుక్ చేస్తాడు, ఎక్సలెంట్ గా. వాడు ఏంటంటే వాడికి వచ్చే శాలరీ, ఇప్పుడు నార్మల్ మ్యారేజ్ అయిన వాళ్ళు వైఫ్ కి అయినా ఫుల్ శాలరీ ఎవరు, ఫాదర్ మదర్ కూడా ఫుల్ శాలరీ ఇవ్వడు, వాడు ఫుల్ శాలరీ నాకు ఇస్తాడు. ఫుల్ శాలరీ నాకు ఇచ్చేసి ఏం చేస్తా చెయ్యండి అంతే. అంటే చిన్నప్పటి నుండి కదా, ఏదో మధ్యలో వచ్చిన వాళ్ళు ఏమో తెలియదు. ఇప్పుడు ఫాదర్ కి సన్ కి లేదా పేరెంట్స్ కి కిడ్స్ కి రిలేషన్ ఏంటంటే ఎక్కడో దగ్గర కట్ అవుతుంటది. వాడు సిబ్లింగ్ లెక్క, అంటే కజినే కానీ సిబ్లింగ్ లెక్క. సో వాడు నాకు ఫుల్ శాలరీ ఇచ్చేసేవాడు. సో ఏంటంటే అది దాచుకున్నాం, ఆ దాచుకున్న డబ్బులకి ఇంకొంచెం డబ్బులు కావాల్సి వస్తే ఇంకా డాడీకి చెప్పాం, తప్పదు నువ్వు ఇవ్వాల్సిందే అనేసాం. ఇలాగా డాడీ కూడా ఎక్కువేం తేలేదు, వాళ్ళు 1,00,000 రూపాయలు తెచ్చారు. దానికి మేము ఒక 3 lakhs అలా కలుపుకొని ఆల్మోస్ట్ ఒక 5 lakhs అయింది. అంటే పెట్టేసాం, అంటే ఏంటంటే రిస్క్ తీసేసుకున్నాం, ఏదవుతుందో చూద్దాం. అది బిజినెస్ కొంచెం బాగా అయ్యింది, అది ఫైనాన్షియల్ సపోర్ట్. బిజినెస్ అయింది. దాని తర్వాత బిజినెస్ అయ్యాక ఫాదర్ చాలా ఫీల్ అయ్యాడు. అంటే ఎలా అంటే నువ్వు జాబ్ చేస్తావని ఇది అది అంటే నేను ఇప్పుడు ఫుడ్ కోర్ట్ పెట్టిన నేను అక్కడ చేసేదేం లేదు. నేనేంటంటే మనీని కరెక్ట్ గా సైడ్ బిజినెస్ లాగా
మనీని కరెక్ట్ గా యూటిలైజ్ చేయడం వరకే నాది. నేను అక్కడ ఏం చేయను, నాకేం రాదు కదా, నేను చదువుకుంది బీటెక్, నాలెడ్జ్ ఇచ్చేది సినిమాల కోసం, నాకేం వస్తుంది, ఇంకోట్లో ఏం రాదుగా, మనకు తినడం తప్ప ఏం రాదు. కరెక్ట్ గా చెప్పాలంటే రాదు, ఏం రాదు. వెజిటేబుల్ కటింగ్ కూడా నాకు రాదు. వాడు ఏదైనా సామాన్లు తెచ్చారంటే తెస్తా గానీ అప్పుడు చాలా ఫీల్ అయ్యేవాడిని. అది పెట్టేటప్పుడు కూడా ఎలా అంటే డిగ్రీ చదువుకున్న వాళ్ళు కూడా కొంచెం చిన్న చూపు చూసేవాళ్ళు. అంటే ఫుడ్ కోర్ట్ ఎలా ఉంటదంటే ఐటమ్స్, రా ఐటమ్స్ లైక్ చికెన్ గానీ ఎగ్స్ గానీ అవి ఎలా తెస్తాం, కార్ లో తెస్తాం కాదుగా, బండి మీద తెస్తాం. ఏంటి ఇలా ఉన్నాడు ఏంటి అనే టైప్ లో ఉండేది. బీటెక్ చదువుకొని చేస్తున్నాడు ఏంటి అనే టైప్ లో ఉండేది. సర్లేరావా మీకు తెలియదు, నా గోల్ వేరు, నా అజెండా వేరు, మీకు తెలియదులా అని అనుకునేవాడిని. ఎవరన్నా సరే అలానే అనుకునేవాడిని. నేను సమాధానం చెప్పను ఎవరికి, ఎందుకంటే సమాధానం చెప్తే అది ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు, అది అక్కడతో ఆగిపోదు. ఆడన్న మాట తీసుకుంటాం అంతే, ఏమన్నాం మనం. అయితే కొంచెం తిట్లు ఎక్కువ అవుతున్నాయి, బూతులే అవుతున్నాయి, తిట్లు అవుతున్నాయి, సరే అని చెప్పేసి కొంచెం జాబ్కి ప్రిపేర్ అయ్యి జాబ్ తెచ్చుకున్నా. అయితే జాబ్, బిజినెస్, ఇది వీడియోస్, ఈ 3 అట్ ఏ టైం రన్ చేస్తున్నా. ఇప్పుడు 3 బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తున్నారు. మీరు ఏం జాబ్ చేస్తున్నారండి ఇప్పుడు? అది ఐటీ ఫీల్డ్. ఐటీ ఫీల్డ్. ఒక పక్క ఒక సాఫ్ట్వేర్ అనుకోవచ్చు, ఒక పక్క సాఫ్ట్వేర్, ఒక పక్క సైడ్ బిజినెస్, అంటే మీ బిజినెస్, ఇంకొక పక్క మీ ప్యాషన్, మూడింటిని. చాలా గ్రేట్ అసలు. తప్పదు కదా, మనకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఏం లేదు అసలు, కనీసం లేదు, కనీసం కూడా లేదు. అలాంటప్పుడు మనం కష్టపడాల్సిందే. ఇప్పుడు ఈ బిజినెస్ మీద వచ్చే మనీని మీరు ఈ షార్ట్స్ మీద, వీటి మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి మాట్లాడుకోవాలి అంటే, మీ ఛానల్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, నాకు తెలిసినంత వరకు ఇది నా ఒపీనియన్, ఒకే ఒక్క వీడియో, అండ్ ఆ ఒక్క వీడియో తోటి మీ ఛానల్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అయిందని నాకు అనిపించింది. అది నిజమే అంటారా? ఉంటాయి మేడం, కొన్ని అలానే ఉంటాయి. అంటే మీరు కామెంట్స్ చదువుతారో లేదో నాకైతే ప్రతి కామెంట్ చదువుతారు. ప్రతి కామెంట్ లో వచ్చే అంటే దగ్గర మీకు 10 కామెంట్స్ వస్తే దాంట్లో 5 కామెంట్స్ ఈ ఒక్క మాట ఉంటుంది. రమ్య, మీరు పెళ్లి చేసుకుంటారా? మీ పేరు చాలా బాగుంది, మీది చాలా హిట్ పేరు, మీరు ఇద్దరు లవర్సా? రెండు చాలా క్వశ్చన్స్ అసలు వస్తూనే ఉన్నాయి. ఏం లేదు, రమ్య తను ఒక్కోసారి అన్నయ్య అంటది, అంటే ఒక్కోసారిలే, ప్రతిసారి అందు, అసలు లేదు, అలాంటిది ఏం లేదు. అంటే జస్ట్ వాళ్ళు అంటే ఏదైనా ఒక స్క్రీన్ మీద ఒక పేరుని చూసారంటే ఇక వాళ్ళు ఊహించేసుకుంటూ ఉంటారు కదా. అదే అలా జనరల్ గా మేడం, అసలు నార్మల్ గా అమ్మాయి ఏంటంటే చాలా చైల్డిష్ గా ఉంటది. ఒక్కోసారి అన్నయ్య అనుద్ది తను, అది ఏముండదు, అమ్మాయితో ఏముండదు. ఇదేంటో నాకు తెలిసినంత వరకు యూట్యూబ్ మీద కన్నా ఎవరైనా ఇన్స్టాగ్రామ్ మీద కన్నా యూట్యూబ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, మనీ కోసం, రెవెన్యూ కోసం. కానీ మీరు యూట్యూబ్ మీద తగ్గించేసి ఇన్స్టాగ్రామ్ మీద ఫోకస్ పెట్టారు, ఎందుకని? యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఎలా అంటే, ఇన్స్టాగ్రామ్ లో మనం వైరల్ అయితే మూవీ ఆఫర్స్ వస్తాయి ఖచ్చితంగా. ఎలా అంటారా, ఇన్స్టాగ్రామ్ ఏంటంటే మనం మెసేజ్ కూడా చేయొచ్చు అవతల వ్యక్తి నచ్చితే. యూట్యూబ్ లో అలా చేయలేం. యూట్యూబ్ ఏంటంటే అసలు మనీ అనేది నాకు ఎప్పుడు ప్రాబ్లం కాదు. నేను ఎప్పుడు మనీ కోసం ఆలోచించాలి, ఇప్పటికే ఆలోచిస్తాను, ఫ్యూచర్ లో కూడా ఎప్పుడు మనీ కోసం ఆలోచిస్తాను. నాకు డబ్బులు కావాలని ఆలోచిస్తున్నాను. ఏంటంటే నాకు ఇది కావాలి, ఏంటి యాక్టింగ్, సినిమాల్లోకే వెళ్ళాలనే ఇది ఉంది కాబట్టి నేను దానికోసం ఎక్కువ చూస్తుంటా, కానీ మనీ కోసం ఇది కాదు. యూట్యూబ్ లో ఇప్పుడు సిరీస్ అవుతుంది కాబట్టి ఇన్స్టాగ్రామ్ లో ఆపేసా ప్రెజెంట్. అసలు బుర్రపాడు కాన్సెప్ట్లు ఉన్నాయి నా దగ్గర, ఇంకా అవి చేయలేకపోతున్నా అని చిన్న బాధ. ఎందుకంటే ఇది అవ్వాలి, ఇది అవ్వకుండా అందులో పెట్టామనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారు, ఇన్స్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేసా, నాకు ఆ అక్క పోస్ట్ చేశాక ఆ వీడియో ఎవడైనా యూట్యూబ్ లో పెట్టారు అనుకోండి, వాడు నా మీద స్ట్రైక్ లేయచ్చు. అందుకని మూసుకుని ఉన్న ఇన్స్టాగ్రామ్ ఏం పెట్టకుండా సైలెంట్ గా, నాకు చాలా అసలు కాలు కట్టేసి చేతులు కట్టేసినట్టు అనిపిస్తుంది ఇన్స్టాగ్రామ్ ఆపేసానని. ఇన్స్టాగ్రామ్ ఏంటంటే అండి, అది పట్టించుకోదు, మామూలుగా ఎవరు ఏం చేసినా సరే పట్టించుకోదు, కానీ దాంట్లో నీలో ఏదో కాన్సెప్ట్ ఉందని అన్నప్పుడు వెళ్ళిపోద్ది, మాత్రం మామూలు బీభత్సం వెళ్ళిపోద్ది. యూట్యూబ్ తో పోల్చుకుంటే దీంట్లో ఎలాంటి అంటే కంటెంట్ పెట్టినా కూడా వెళ్ళిపోతుంది. ఇన్స్టాగ్రామ్ లో స్ట్రైక్లు అలాంటివి ఏముండవు. అందుకని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ ఇంకా మరి యూట్యూబ్ వెళ్తుంది కదా అని చెప్పి ఇన్స్టాగ్రామ్ డౌన్ చేశాయి. ఇది కంప్లీట్ అయినంత వరకు ఇన్స్టాగ్రామ్ ముట్టుకొని అని చెప్పేసి. దానిలో ఒక్కోసారి అయితే యూట్యూబ్ లో పెట్టిన రీల్ కూడా ఇన్స్టాగ్రామ్ లో పెట్టను. యూట్యూబ్ ఆడియన్స్ వేరేలా ఉంటారు, ఇన్స్టాగ్రామ్ ఆడియన్స్ వేరేలా ఉంటారు. ఇన్స్టాగ్రామ్ యూజర్స్ ఏంటంటే కొంచెం ఆలోచిస్తారు. యూట్యూబ్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్ లో పెడితే వెళ్ళవు, అసలు నవ్వుకుంటారు కొంతమంది అయితే, ఇది వీడియో ఏంట్రా అన్నట్టు. యూట్యూబ్ లో అలా కాదు. యూట్యూబ్ లో ఏంటంటే ఎక్కువగా డ్రామా కోరుకుంటారు. ఇన్స్టాగ్రామ్ లో అలా కాదు, ఇలా వచ్చేయాలి జోక్, ఇలా పడిపోవాలి జోక్, అది చాలు.
10 seconds చాలు. ఈ వీడియో స్టార్ట్ అయిన తర్వాత ఏమన్నా ప్రపోజల్స్ వస్తున్నాయా అండి? వస్తాయండి బాబు, ఎందుకు వస్తాయో అర్థం కాదు. ఆ, ప్రపోజ్ చేస్తారు కానీ ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. ఆ, నాకు ఎందుకు చేస్తున్నారు, నేను ఎలానో యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే మనకు తెలియదు కదా వాళ్ళు ఎవరు. ఉమ్. అది కూడా నేను లవ్ ఇన్స్టాగ్రామ్ లో మెసేజెస్ చేస్తారా? చేస్తారు. అసలు ఇంకో విషయం ఏంటంటే నేను అసలు లవ్ చేయగలను. నార్మల్ గా ఎవరైనా, మీరు అన్నారు కదా బేసిక్ గా నేను అమ్మాయిల్ని చూడను, నేను అమ్మాయిలతో మాట్లాడను అని. అలాంటి మీకు ఒక లవ్ స్టోరీ వచ్చి అది బ్రేకప్ అయిపోయింది అంటే మీరు ఇంత సింపుల్ గా చెప్పారు అంటే నాకు అర్థం కావట్లేదు. అంటే అంటే ఆ హార్ట్ బ్రేకింగ్ న్యూస్ ని మీరు, ఆ బ్రేకప్ సిచ్యువేషన్ ని ఇంత నార్మల్ గానే తీసుకున్నారా? నార్మల్ ఆ. స్లీపింగ్ టాబ్లెట్స్ కూడా వేసేసుకున్నా ఒకసారి, ఒక 4 tablets. అది మా అమ్మ నాకు తెలియదు. అర్రే ఓకే, చచ్చిపోదామనా? లేదు అంటే అంటే ఏమో నాకు అనిపించింది అప్పుడు. అంటే స్లీపింగ్ టాబ్లెట్ చచ్చిపోదాను కాదు, అంటే జస్ట్ నాకేం అనిపించింది, నిద్ర రావట్లేదు. అప్పటికే చాలా చాలా టైం ఏడ్చా, ఒక 2:30, 3 అవుతుంది. అంటే అందుకని స్లీపింగ్ చచ్చిపోదామని అయితే కాదు, అంత ఇదైతే కాదు, కానీ ఏ చేసుకోవాలనిపించింది. అంటే ఉంది. నేనేం చేస్తున్నానంటే ఒక 5 days కి ఒక్కొక్క టాబ్లెట్ కలెక్ట్ చేస్తున్నా. అరే ఇంకా ఎక్కువ చచ్చిపోతాయేమో అనుకుని వేస్తానేమో, మరి నాకు తెలియదు. ఆ టైంకి నేను తీసుకుని డెసిజన్ అలాంటిది. అంటే ఇప్పుడు ఇంత నవ్వుతూ చెప్తున్నారు కాబట్టి చాలా హార్డ్ సిచ్యువేషన్ ని ఫేస్ చేశారు అనమాట, అంతేనా? ఆ సిచ్యువేషన్ ని చూసి ఇప్పుడు ఇంకా ఏ లవ్ ని యాక్సెప్ట్ చేయాలనుకోవట్లేదు. అంటే నేను చెయ్యను నార్మల్ గా. ఏమో ఫ్యూచర్ లో నాకు అంటే నేను అనుకున్న స్టేజ్ కి వెళ్ళాక ఏమో ఆలోచిస్తానేమో కానీ, అంటే ఉంటుంది మేడం నార్మల్ గా. నాకు కూడా ఒక్కోసారి అరే అంటే అది అలవాటు అయిపోయింది కదా, ట్రూ లవ్ అనేది అలవాటు అయిపోయింది. ఆల్మోస్ట్ 3-4 years అనిపిస్తుంటది, అరే ఎవరిని లవ్ చేయట్లేదు మనం అది ఇది. కానీ మళ్ళీ వెళ్ళను, నేనైతే ఆ జోలికి వెళ్ళను. ప్రస్తుతానికి సింగిల్ పర్సన్. సింగిల్ అంతే. ఓకే. అంటే మీ నాన్నగారు ఏం చేస్తారు? మా డాడీ యాక్చువల్ గా టైలర్ మేడం. ఇంకా టైలరింగ్ చేస్తూ సెక్యూరిటీ గార్డ్ చేసేవాళ్ళు. మీ ఫస్ట్ శాలరీ తీసుకెళ్ళి మీ డాడీకి ఇచ్చారా? మా అమ్మకి ఇచ్చా. నా ఫస్ట్ జాబ్ శాలరీ మొత్తం మా అమ్మకి ఇచ్చేస్తే మా అమ్మ ఏదో పూజ చేసింది. అదే అంటే శాలరీతో ఇంకేమంటాం, ఫస్ట్ శాలరీ కదా అమ్మకి ఇవ్వాలి కదా అని ఇచ్చా. ఆవిడ ఏదో పూజ చేసింది, అంటే మొక్కుకుందంట జాబ్ వస్తే ఏదో చేస్తా అని చెప్పి. అందుకే మనం ఏం అనలే. ఇంకా సెకండ్ మంత్ శాలరీని నేను ఏ రోజు కూడా మా మమ్మీ కానీ మా డాడీ కానీ ఒక విషయంలో నన్ను ఏమనరు. ఎందుకంటే కష్టపడుతున్నా, వాళ్ళు చూస్తున్నారు. మరి తెలుగు తక్కువగా అయితే వృధా ఖర్చులు చేయను కాబట్టి వాళ్ళు నాకు ఫ్రీ హ్యాండ్, అసలు ఏమనరు నన్ను. ఇప్పుడు ఏమనరు. ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తా అంటారేమో కానీ. అయితే ఇంటర్ నిబ్బి తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను చదువుకునే టైంలో 2016 ఆ టైంలో ఒక అమ్మాయిని, అంటే ఒక ఆటో డ్రైవర్ లవ్ చేశాడు. లవ్ చేశాక చైతన్య కాలేజ్, రియల్ ఇన్సిడెంట్, శ్రీ చైతన్య కాలేజ్ అమ్మాయి. అంటే ఆ అమ్మాయితో అతను ఏం చేశాడంటే ప్రైవేట్ గా కలిశాడు. కలిసింది వీడియో తీశాడు. వీడియో తీసి ఏం చేశాడంటే అమ్మాయికి మనీ డిమాండ్ చేశాడు. మనీ డిమాండ్ చేసి, నువ్వు ఇది మనీ ఇవ్వకపోతే నేను ఆన్లైన్ లో పెట్టేస్తాను. ఇప్పుడు అందరూ తెగించారు కానీ అమ్మాయిలు అప్పట్లో ఫోటో పెట్టడానికి కూడా చాలా అంటే భయపడేవాళ్ళు. ఒక ఫోటో పెట్టడానికి చాలా భయపడేవాళ్ళు. ప్రతి ఒక్కరూ డిపి సమంతానో త్రిషానో లేకపోతే తమన్నానో ఉండేది. కానీ అలాంటి టైంలో ఏమైందంటే అమ్మాయి ప్రైవేట్ వీడియో, తన అయితే అసలు చాలా దారుణంగా ఉంటాడు, బ్లాక్ గా ఉండి అంకుల్లా ఉంటాడు. ఈ అమ్మాయి ఇంటర్ అమ్మాయి, చాలా వైట్గా ఉండి చాలా అందంగా ఉంటుంది. అయితే మరి ఎలా లవ్ ఏర్పడిందో నాకు తెలియదు. వాడేమో ఈ అమ్మాయిని బెదిరించి ఇంకా ఈ అమ్మాయికి ఎక్కడి నుండి వస్తాయి డబ్బులు, మహా ఏదో చైన్ ఉండిద్దేమో, అంతకుమించి ఇంకేం ఉండదుగా. అమ్మాయి అయితే ఇవ్వలేకపోయింది మనీ. అతను ఏం చేశాడు, అతను కూడా పెట్టాలని పెట్టాడు ఏమో నాకు తెలియదు. వైరల్ వీడియో అయితే బయటకు వచ్చింది. అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది ఆ టైంలో. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడతారు, అమ్మాయి తప్పు అబ్బాయి తప్పు అని. సిచ్యువేషన్ తప్పు ఏంటి, అమ్మాయి ఆయన లవ్ చేయడం తప్పు ఫస్ట్, సెకండ్ అలా వెళ్ళడం తప్పు, లవ్ చేసి అలా వెళ్ళడం తప్పు, ఆడు వీడియో తీయడం తప్పు, ప్రతిదీ తప్పులే. మనం ఎవరిది తప్పు అనగలం, అమ్మాయి తప్పు అనగలమా, అబ్బాయి తప్పు అనగలమా, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ తప్పు అనగలమా, అబ్బాయిని పెంచిన పేరెంట్స్ తప్పు ఎవరితో అనగలం. సిచ్యువేషన్ అలా అయింది. ఇంకంతే. నాకు అది అనిపించింది, నాకు అప్పటి నుండి కొట్టింది, ఎందుకు అసలు వీళ్ళు ఎందుకు ఇలా అంటే ఇంత సింపుల్ గా ఎందుకు పడిపోతారు అని. అది కొంచెం జోక్ గా తీసి క్లైమాక్స్ కొంచెం గట్టిగా ప్లాన్ చేద్దాం అనుకున్నా. ఇది ఎంత వైరల్ అవుతుందో అనుకోలే. ఇప్పుడు నేను కానీ ఆడి పొజిషన్ లో వాడి చేసినట్టు నేను చేశానంటే ఇప్పటికి నా పేరు రాంబాబు అంటారు కొంతమంది. అరే బాబు నా పేరు అక్కడ అశోక్ వైబ్స్ అని అంత క్లియర్ గా ఉంది, అశోక్ కాదురా నా పేరు రాంబాబు అంటారు ఏంటారా మీరు అని చెప్పి ఇప్పటికీ అనిపిస్తాను. ఇలాంటి టైంలో ఆయన పేరు రాంబాబా, అతని పేరు రాంబాబు, అతని పేరు
నాకు అసలు ఏం తెలియదు. ఉమ్. ఇలాంటి సంఘటనలకి నేను చాలా దూరంగా ఉంటా. నేను చాలా సెన్సిటివ్ మేడం ఇలాంటి విషయం. ఉమ్. ఏంటంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే వెళ్ళి కొట్టేద్దాం అన్నంత మెంటల్ వచ్చేస్తుంది ఇలాంటి సిచ్యువేషన్. అంటే అమ్మాయి చనిపోయింది, లేకపోతే అదే టైంలో అమ్మాయి రూడ్గా ఉండి అబ్బాయి చనిపోయినా అమ్మాయి మీద అయినా కోపం వస్తుంది. చాలా సెన్సిటివ్ ఇలాంటి విషయం. చాలా దూరంగా ఉంటా ఇలాంటి మ్యాటర్స్ అసలు పట్టించుకోను, అసలు విన్నాం. కాకపోతే ఇలా అంటే రాంబాబు కాదు అతని పేరు చెప్తున్నా. ఇలాంటి టైంలో వాడు చేసినట్టు నేను చేశానంటే వీళ్ళందరూ ఇంకా నేను నెగిటివ్ అయిపోతా. నేనేదో యాక్టింగ్ లోకి వెళ్దాం అనుకున్నా, నేనేదో అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఇంటర్ అమ్మాయిలు ఇలా చెయ్యకండి అమ్మా, ఇది కాదు. కానీ ఈ కామెంట్స్ లో ఏమొస్తుందో తెలుసా అండి, సూపర్ భయ్య మీరు ఇంటర్ నిబ్బి వాళ్ళకి మీరు మంచి మంచి ఐడియాలు ఇస్తున్నారు అని కామెంట్స్ అంటారు. ఐడియాలు కాదు కానీ వాళ్ళు చేసేది కూడా. ఇప్పుడు నేను ఏదైనా వీడియో చూసానా, నాకు ఎలా తెలిసింది? వీడియో తీయడం వల్ల వాళ్ళకి తెలియట్లే, వాళ్ళు ఆల్రెడీ ముదురులే, మనం చెప్పవసరం లేదు. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇది చూసాక అరే ఇది చేశానే నేను, ఇది చేసా బాగుంది, ఒక్కసారి గుర్తు చేశాను నాకు ఇదంతా అన్నట్టు ఉంటది. అంతేగాని నేనే ఐడియాలు ఇవ్వట్లేదు అంతే. చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చిన వీడియోలు కూడా ఉన్నాయి. ఒక వీడియో వైరల్ అయిపోయింది ఇన్స్టాగ్రామ్ లో, ఆల్మోస్ట్ 11 ML అయిపోయింది. ఏంటి అమ్మాయి ఏమంటది, డాడీ బస్ మిస్ అయిపోయింది డాడీ అంటే పక్కన ఫ్రెండ్ ఉంది ఒకసారి మాట్లాడి అమ్మాయి అరే బాగా చేసాం అని చెప్పేసి నేను గోవర్ధన్ గడి ఇలా సెకండ్ ఇచ్చాను. అది నేను బూతులతో కూడా చెప్పచ్చు, మీరు ఆ తుప్పల్లోకి వెళ్ళండి మీతో అంటే నాకు నచ్చదు అంటే అన్నాను కదా త్రివిక్రమ్. అది మనం ఏంటంటే బూతులు లేకుండా చెప్పాలని చూస్తాం, మాక్సిమం బూతులు లేకుండా. నేను ఇంకా అంత పద్ధతిగా చెప్పినప్పటికీ ఆడికి ఆ కాన్సెప్ట్ లో ఆడికి ఏం తప్పు కనిపించింది నాకు అర్థం కాదు. తిడుతున్నారు అమ్మాయిలని, కాన్సెప్ట్ రాసింది నేను, చేసింది నేను, అమ్మాయిలు ఎందుకు తిడుతున్నారని నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఏంటంటే పీపుల్ కూడా చాలా సెన్సిటివ్. వాళ్ళు ఏంటంటే చూడగానే అమ్మాయిలు ఎలా పాడైపోతున్నారు ఈ వీడియోలు చూడడం వల్ల అంటారు. అరే మాకు ఈ ఐడియా ఎలా వస్తుంది? ఆల్రెడీ జరిగితేనే, ఆల్రెడీ చూస్తేనే కదా. అంటే అప్పుడు మీరేం చేస్తున్నారు? ఇది జరుగుతుంది, మీరు జాగ్రత్త పడండి అనేది నేను చెప్తున్నా. అంతేగాని ఇలా చేసి వైరల్ అయిపోయి అది కానే కాదు. అది నేను ఇది చేయడానికి రీజనే ఇలా జరుగుతున్నాయి. అసలు మెయిన్ రీజనే చెప్పాను కదా ఇందాక, ఇంటర్ కాలేజ్ అమ్మాయి, అది మెయిన్ రీజన్. కామెడీ పరంగా చూపిస్తేనే అది జనాల్లోకి త్వరగా వెళ్తుంది. ఇంకా ఏముందలే, ఇంకా ఫైనల్ గా ఏంటంటే వదిలేసా. ఇంకా కామెంట్స్ తిట్టినోడు తిడతాడు, పొగినోడు పడతాడు అని చెప్పేసి వదిలేసి ఏదైతే రావని మనం చెయ్యాలనుకుని చేద్దాం. ఒక అమ్మాయి తన్ని తాను తక్కువ చేసుకొని సంపాదించే లైక్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ వ్యర్థం. ఎందుకు వ్యర్థం అంటే నీ ఫైనల్ గోల్ కి ఇది ఉపయోగపడుతుంది అంటే ఓకే, రీజన్ ఉంటే ఓకే, ఫైనల్ గోల్ కి ఉపయోగపడుతుంది. ఏదో ఫాలోవర్స్ కోసం వేస్ట్ మేడం, టైం వేస్ట్. నువ్వు ఒకరి దగ్గర తక్కువ అయిపోతావు కానీ పెరగవు. ఇక్కడ ఏంటంటే చాలా సినిమాల్లో చెప్పే మాట డ్రెస్సులు బట్టి నీ క్యారెక్టర్ డిసైడ్ చేస్తారు. అది నేను చెప్పవసరం లేదు, చాలా సినిమాల్లో చెప్పింది, ఇదేం కాదు. అందుకని మనం అలా బిహేవ్ చేసుకుంటే మంచిదే మేడం. ఏముంది, ఇప్పుడు నేను చేసా, ఇప్పుడు నేను కూడా కొంచెం జిమ్ బాడీ టైప్ అలా ఇలా చేసుకుని నేను ఎక్స్పోజ్ చేస్తూ చేయొచ్చు. అలా ఎక్స్పోజ్ చేసే అబ్బాయిలకు కూడా ఫాలోవర్స్ పర్లేదు, 20K 30K వస్తున్నారు. దాన్ని కూడా ఇంకా డిఫరెంట్ గా కూడా చేయొచ్చు, ఫిజిక్ కరెక్ట్ మెయింటైన్ చేసుకో. అది మనకు అనవసరం, మన ఏంటి యాక్టింగ్ ఫీల్డ్ కాబట్టి అలా చేయడం అనవసరం అనేది నా ఫీలింగ్. అంతే, అదే ఎమోషన్ తో అదే ఫీల్ తో ఒకసారి చెప్తే మేము వింటాం. ఫైనల్ గా ఈ ఇంటర్వ్యూని కంక్లూజన్ కి తీసుకొచ్చేద్దాం. అందుకని ఒక్కసారి చెప్పండి. నిబ్బి ఓ నిబ్బి నువ్వే నా క్యూట్ చెబ్బి, నీ ప్రేమ వల్ల పొంగాను ఉబ్బి నీ కోసం ఏమైనా కొంట ఇంట్లో డబ్బులు దొబ్బి, ఎందుకంటే నేనేగా నీ ఫ్యూచర్ హబ్బీ. అది మీనింగ్ తోనే రాసుకున్నా. అంటే కొంచెం మీరు ఆ ఫీల్ లో బాగుండేది కానీ ఇప్పుడు ఇదంతా రన్ అయింది కదా నా మైండ్ లో, అది నాకు అందట్లేదు అంతే. అంటే చాలా ఉంటాయి మేడం, దానివల్ల అది అందట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. మీ ఛానల్ ని కూడా ఇలానే గ్రో చేసుకోవాలి. అండ్ మీరు అన్నట్టే మూవీలో ఇంకా మంచి మంచి అవకాశాలు కూడా మీరు గెయిన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.